హోషే గ్రంథం తీసుకోండి. 13వ అధ్యాయం 5వ వచనం చదవనమ్మా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, మా ప్రాణ కాపరి, గొప్ప కాపరి, జీవ కాపరి, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన నీ నామమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, బలమైన కార్యాలు చేసే మహాతండ్రివి. మేము నీ పాదముల దగ్గర వంగిపోయినప్పుడు మమ్మల్ని ఎంతవరకైనా నువ్వు హెచ్చించగలవు. అటు రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి అద్భుతమైనటువంటి నీ మాటలు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ముఖకాంతి మీ మీద ప్రకాశించును గాక. దేవుడే మీతో ఈ దినమందు మాట్లాడును గాక. మనతో దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదివిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే, దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి కొన్ని సత్యాలు, కొన్ని యథార్థమైనటువంటి సంఘటనలు తెలియపరుస్తున్నాడు. ఏమిటి అంటే, దేవుడు ఇక్కడ ఒక మాట తెలియపరిచాడు. ఏంటంటే, మహా ఎండకు కాలిన అరణ్యములో నీవు మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఎలాంటిదంటే, ఎలాంటి పరిస్థితి? మహా ఎండకు కాలిన అరణ్యం. ఈ అరణ్యము అనేది దేనికి సాదృశ్యంగా కనబడతా ఉంది అంటే, మహాశ్రమకు. ఎలాంటి శ్రమ అండి? మహాశ్రమకు సాదృశ్యంగా ఉంది. మహా ఎండకు కాలిన అరణ్యములో అంటే మహాశ్రమలతో కూడినటువంటి లోకములో నీవు బ్రతుకుతున్నప్పుడు, నీవు మ్రగ్గిపోతున్నప్పుడు, అయ్యో ఈ కఠినమైనటువంటి ఈ పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేస్తున్నానే, ఈ భయంకరమైనటువంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నానే, ఈ భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితులలో నాకు స్నేహితులు ఉన్నారా, నన్ను ఆదరించేవారు అంటే స్నేహితులు లేరు, బంధువులు ఉన్నారంటే బంధువులు లేరు, ఇరుగు పొరుగు ఉన్నారా ఆదరించడానికి అంటే వారు లేరు అని సతమతమైపోతున్నటువంటి పరిస్థితులలో దేవుడు అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించి తిని. హల్లెలూయా. అంటే మహాభయంకరమైనటువంటి శ్రమల్లో నువ్వు ఉన్నావే, కఠినమైనటువంటి శ్రమలలో నువ్వు ఉన్నావే, అలాంటి కఠినమైనటువంటి ఆ మహాశ్రమలలో నేను నీకు ఎలాగ ఉన్నానంటే ఒక స్నేహితుని మాదిరిగా తిమోతి ఉపయోగిస్తా. నేను కాలిన మహా ఎండకు అరణ్యములో ఎలాగైతే ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో అలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేను నీకు ఎలాగున్నానంటే ఒక స్నేహితుడిలాగా నేను నిన్ను ఆదరించాను. స్నేహితుని ఆదరణ వేరు, బంధువు యొక్క ఆదరణ వేరు, రక్త సంబంధుల యొక్క ఆదరణ వేరు.
ఆదరణలో కొన్ని రకాలు ఉంటాయి. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆదరణ ఒక రీతిగా ఉంటే, బంధువుల దగ్గర నుండి వచ్చేటువంటి ఆదరణ ఒక రీతిగా ఉంటే, రక్త సంబంధుల ద్వారా వచ్చే ఆదరణ ఒక రీతిగా ఉంటే, స్నేహితు నుండి వచ్చేటువంటి ఆదరణ ఒక విధంగా ఉంటుంది. ఒక స్నేహితునితో చెప్పుకోదగిన విషయాలు ఎవరి దగ్గర చెప్పుకోలేరు. రహస్యాలు ఉండవు స్నేహితుని దగ్గర. ఒక తల్లి దగ్గర, ఒక తండ్రి దగ్గర, ఒక రక్త సంబంధుల దగ్గర రహస్యాలు దాచిపెట్టి మాట్లాడతారు, కానీ ఒక స్నేహితుని దగ్గర రహస్యాలు దాచిపెట్టి మాట్లాడరు. ఎందుకంటే దేని బిడ్డలారా, ఆ స్నేహితునితో మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ స్నేహితుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక తెలియనటువంటి ఆదరణ పొందుకున్నట్లుగా మనసు తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ మహా ఎండకు కాలిన అరణ్యములో, అంటే ఆ మహా ఎండకు కాలిన అరణ్యం అంటే ఆ మహాభయంకరమైనటువంటి మిక్కటమైనటువంటి మహాఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలలో, ఆ ఎండకు కాలుతున్నటువంటి పరిస్థితి, అంటే ఆ శ్రమల ద్వారా నువ్వు నలిగిపోతున్నప్పుడు, కరిగిపోతున్నప్పుడు, నువ్వు విసిగిపోతున్నప్పుడు, ఇక నా జీవితం ఇంకా లేదు అని అనుకున్నప్పుడు, నీకు నేను ఎలాగ ఉన్నానంటే ఒక స్నేహితునిలాగా నీతో నేను ఉన్నాను. హల్లెలూయా అని దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాట చేత మాట్లాడుతూ ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈయన ఒక స్నేహితునిగా ఆదరిస్తూ, ఒక స్నేహితునిగా మాత్రమే కాకుండా మరొక కోణములో ఒక తండ్రిగా పోషించేవాడుగా కూడా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. హల్లెలూయా. ఒక తండ్రిగా పోషిస్తున్నాడు. ఒక బంధువుగా ఆదరిస్తాడు, ఒక స్నేహితునిగా ఆదరిస్తాడు. దేని బిడ్డరా, ఒక కన్న తండ్రి తన బిడ్డకు దేని బిడ్డరా ఏదైనా కావలసి వచ్చినప్పుడు, ఆకలితో అలమటించిపోతున్నప్పుడు, ఆ కుటుంబము కరువు పడిపోతున్నప్పుడు, తండ్రిగా నేను ఉన్నాను అని చెప్పి పోషణకర్తగా నిలవబడి, ఆయన మనకు పోషకుడిగా ఉండి మన కడుపు నిండా ఆహారాన్ని పెట్టి పోషించేటువంటి పరమ తండ్రిగా కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే అంటాడు దేని బిడ్డలారా, మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించానే, నేను నీకు తోడుగా ఉన్నానే, నేను నీకు కాపరిగా ఉన్నానే. అయితే ఇప్పుడు మీరు ఎలాగ ఉన్నారు అంటే, నేను మీకు ఇచ్చినటువంటి ఆహారాన్ని తిని, నేను మీకు అనుగ్రహించినటువంటి ఆ వసతులన్నీ కూడా మీరు తీసుకుని, ఇప్పుడు మీరు నన్ను ఎలాగ చూస్తున్నారంటే, దేని బిడ్డలారా, నన్ను మరిచి, గర్వించి నన్ను మరిచి మీరు ఎలా ఉన్నారంట, వెనుకకు తిరిగిన వారైతిరి. చదవండి ఆ మాట 5వ వచనంలో, నేనే మీ దేవుడను, నేను తప్ప నీకు ఏ దేవుడు ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను నేను స్నేహించున్నాడు నేనే. తరువాత ఎప్పుడు నేను నీకు ఇంత గొప్ప మేలు చేస్తే, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తే నువ్వేం చేసావు? తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. హల్లెలూయా. ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడు? నేను స్నేహితులాగా ఉన్నాను, మరొక కోణములో తండ్రిగా మిమ్మల్ని పోషించాను. ఏ విధమైన ఆహారాన్ని పెట్టాను? మీకు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఏది కావాలంటే అది ఒక చిన్న పిల్లవాని వలె మీరు మారం చేస్తే, అయ్యో నాకు మాంసాహారం కావాలని మీరు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు చిన్న పిల్లవాడి వలె మారం చేస్తే, నేను మీ కడుపు నిండా ఆహారాన్ని పెట్టి మిమ్మల్ని పోషించాను. అరణ్యములో ఆకలితో మీరు ఉండకూడదని ఆ పరలోక రాజ్యములో దేవదూతలకే పెట్టే ఆహారాన్ని, ఆ పరలోకపు తెల్లటి మన్నాని మీకు నేను కురిపించి ఆకలి తీర్చాను. ఈ విధముగా మీకు నేను ఆకలి తీరిస్తే మీరేం చేశారు? నేను పెట్టినటువంటి ఆహారాన్ని వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అన్నాడు. హల్లెలూయా. ఏం చేశారంట? చూడండి,
దేవాడి దేవుడు ఆయన ఆకాశ మహాకాశానికి దేవుడైనటువంటి దేవుడు వారికి తృప్తికరమైనటువంటి భోజనాన్ని, దేని బిడ్డలారా, ఎంతో తృప్తికరమైనటువంటి భోజనాన్ని వారికి పెట్టినప్పుడు దేని బిడ్డలారా వారు ఏం చేస్తారంటే, దేని బిడ్డలారా కడుపు నిండా ఆహారాన్ని తిని వారు తృప్తి చెంది వారు ఏం చేశారంట, మందులైపోయారు, వెనకకు తిరిగిపోయారు. దేని బిడ్డలారా ఈరోజు మీరు అనొచ్చు, అయ్యా ఈ రోజున దేవుడు ఆహారం పెట్టడం ఏంటండి, దేవుడు మమ్మల్ని పోషించడం ఏంటండి, నా భర్త ఉదయాన్నే లేచి ఎంతో ప్రయాసపడతా ఉన్నారండి, ఉదయం లేచి నా భార్య ఎంతో కష్టపడతా ఉందండి, మేము కుటుంబంలో పాది ఎంతో శ్రమపడి ఎంతో పనిచేసి ఎంతో కష్టపడితేనే కానీ మాకు మా పోషణ జరగట్లేదు, మేమే కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుంటున్నామండి అని అంటారేమో మీరు. హల్లెలూయా. అయితే ఆ పని ఉదయకాల సమయంలో లేచి పనికి వెళ్ళే శక్తి, నీ భర్త కష్టపడి పని చేయడానికి కావాల్సినటువంటి ఆ ఎముకలకు బలము, ఆ నరములకు శక్తి, బయటికి వెళ్ళి పనిచేసేటువంటి ఆ బలము ఎవరి చేత అనుగ్రహించబడతా ఉంది చెప్పాలండి? దేవుని చేత అనుగ్రహించబడుతుంది. ఎంటనే బిడ్డలారా జ్వరం వచ్చి ఒక్క 3 రోజులు ఇంటి యజమానుడు ఏం బిడ్డలారా కదలకుండగా ఇంటి పట్టునే ఉంటే ఆ 3 రోజులు పనికి వెళ్ళకపోవడం వలన కుటుంబం ఎంత దేని బిడ్డలారా భయాందోళన కలిగిద్ది. అయ్యో తినటానికి బియ్యం లేవే, కూరకి ఆకుకూరలు లేవే అని రకరకాలుగా దేని బిడ్డారు ఏం చేస్తారు, ఆలోచన చేస్తారు. ఇప్పుడు దేని బిడ్డారా మనం పోషించబడతా ఉన్నామంటే మనం చేసే చేతి పనులు దేని బిడ్డారా దేవుడు దీవించకబట్టి దేని బిడ్డారా అవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. కానీ దేవునికి కృప లేకపోతే, దేవునికి సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. కనుకనే ప్రియమైన బిడ్డలారా దేవుడు అంటాడు, ఇదిగో నీవు మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. ఏం చేశారంట? దేవునినే మర్చిపోయారు, దేవునినే విడిచిపెట్టారు. అరణ్యములో దేని బిడ్డలారా మహా భయంకరమైనటువంటి పాపానికి వారు లోనయ్యారు. దేని బిడ్డలారా అరణ్యములోనే వారికి నచ్చినట్లుగా ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క కోపానికి దేని బిడ్డలారా వారు పాత్రలై అరణ్యములో దేవుని ఆకులు రాలినట్టుగా రాలిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. కానీ ఇక్కడ అంటాడు దేని బిడ్డలారా వీరికి మేత దొరకగా తిని తృప్తి పొంది వారు నన్ను మరిచిరి. హల్లెలూయా. ఏమొచ్చిందంట? గర్వం వచ్చిందంట. నిజంగా దేని బిడ్డలారా ఈ రోజున మనం ఏ స్థాయికి వెళ్ళినా కానీ, ఏ స్థితికి ఎదిగినా కానీ మనలో రాకూడనది, మనలో కనబడకూడనది ఏమిటయ్యా అంటే దేని బిడ్డలారా గర్వము అనేది మన జీవితంలో ఎప్పుడు కనబడకూడదు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా గర్వము వలన దేని బిడ్డలారా అనేక మంది పతనావస్థలోనికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. గర్వం వలన పతనావస్థలోనికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ గర్వము దేని బిడ్డలారా ఏం చేస్తుందంటే నిన్ను ఒక స్థాయిలో స్థిరత్వము లేకుండా చేస్తుంది. ఈ గర్వము ఏం చేస్తుందంటే ఒక స్థాయిలో నిన్ను ఒక ఖచ్చితత్వాన్ని కలిగి లేకుండా, దేవునికి దగ్గరగా కానివ్వకుండా ఏం చేస్తుందంటే ఎడబాటును కలగజేస్తుంది. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశానికి అడ్డుగా ఈ గర్వం అనేది నిలబడుతుంది. హల్లెలూయా. ఉదాహరణకు దేని బిడ్డలారా లూసిఫర్ అపవాదిన సాతానుడు దేని బిడ్డలారా ఒక దేవదూతగా ఉన్నప్పుడు అతని యొక్క పరిస్థితి ఎంత గొప్పది అంటే మన బైబిల్ క్లాస్లో చెప్పాము. దేని బిడ్డలారా అతని సింహాసనము గొప్పది. అతనికి దేని బిడ్డలారా బంగారముతోనూ వజ్రాలతోనూ వైడూర్యాలతోనూ పొదిగించబడే వస్త్రాలను తను వేసుకుని ఆ పరలోకములో దేని బిడ్డలారా స్తుతి ఆరాధన చేసేవాడంట ప్రధాన దూత అటువంటి లూసిఫర్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నతమైన స్థానములో అభిషేకము నొందినటువంటి వాడు ఈ లూసిఫర్, ఒక ప్రధానమైన దేవదూత, ఒక అభిషేకము నొందినటువంటి దేవదూత క్రమక్రమముగా ఏమైపోయిందండి దేని బిడ్డలారా తనలోనికి గర్వము ప్రవేశించింది. ఆ సభాపర్వతం మీద ఆ 3వ ఆకాశములో దేవుడి సింహాసనం ఉందే, ఆ దేవుడి సింహాసనం మీదే నేను కూర్చుంటే ఎంత బాగుందో.
అనేటువంటి గర్వం లూసిఫర్ యొక్క హృదయంలోకి రాగానే దేని పెట్టారా అక్కడ రాయబడింది, సాతానికు హృదయములో ఆ ఆలోచన రాకమునుపు అతడు చాలా మంచిగా ఉన్నాడు రాయబడింది. అది చాలా బాగున్నాడంట. కానీ ఎప్పుడైతే తన హృదయంలోనికి ఆ చేదు స్వభావం వచ్చిందో దేని పెట్టారా వెంటనే తన స్థితి ఏమైపోయిందంటే దేని పెట్టారా ప్రకాశమానమైన వెలుగులో తేజులేటువంటి ఆ లూసిఫర్ దేని పెట్టారా త్రోసివేయబడ్డాడు. హల్లెలూయా, త్రోసివేయబడ్డాడు. కనుకనే ప్రియమైనదని పెట్టారా ఎవరైనా కానీ ఈరోజు నేను చెప్తున్నాను, చిన్నలు మొదలుకుని దేవుని బలిపీఠం మీద నిలబడేటువంటి నా వరకు కూడా దేని పెట్టారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనలను ఏ స్థాయికి తీసుకువెళ్ళినా కానీ అది దేవుని యొక్క మందిరములోనా లేకపోతే బయట దేని పెట్టారా ఒక ఉన్నతమైన స్థితిలోనా దేవుడు ఏ స్థితిలోనికి తీసుకువెళ్ళినా కానీ దేని పెట్టారా ఆ స్థితిలో దేవా ఈరోజు ఈ స్థితి నిన్ను బట్టే కలిగింది ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నేను ఎలాగున్నానంటే అది కేవలము నీ కృప వలనే ప్రభువా అని మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి తప్ప ఇది నా బలము, నా జ్ఞానము, నా టాలెంటు అనే దాన్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని సందో కూడా మనం చూస్తే చక్కగా బాగా వాక్యం చెప్పగలమా? ఏం చేయాలి? దేవా ఇది నీ కృప వలనే ప్రభువా, ఇది నీవిచ్చినదే ప్రభువా అని దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో చాలా చక్కగా పాట పాడగలుగుతున్నావా? ఇది దేవా నీవిచ్చినదే ప్రభువా, ఇది నీ కృప వలనే ప్రభువా అని దేవుని స్తుతించాలి. దేవుని మందిరంలో చక్కగా సాక్ష్యం కలుగుతున్నావా? ప్రభువా ఇది కేవలము నీ కృప వలనే ప్రభువా, నీవిచ్చినదే ప్రభువా. దేవుని మందిరం నిలబడి చక్కగా ప్రభువుతో తన్మయం చెంది ఆరాధన చేస్తున్నావా? దేవా ఇది నీ కృప వలనే ప్రభువా, నీవిచ్చినదే నాయన. హల్లెలూయా. ప్రతి స్థాయిలో ప్రతి విషయంలో దేవుణ్ణి మనం హెచ్చించాలి, మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా ఎప్పటికప్పుడే మనం పరిశీలన చేసుకోవాలి. ఆ దేవునిని నన్ను ఎడబాటు చేసే గర్వము ఒకవేళ ఏదైనా నాలో ప్రవేశించిందా అని పరిశీలన చేసుకుని ఒకవేళ అలాంటి మూలాలు కనబడితే దేవుని సన్నిధిలో వంగిపోయి దేవుని బిడ్డలారా పశ్చాత్తాపము చెంది ప్రభు పాదాలు పట్టుకుని మరలా మన హృదయం ఎత్తనపరుచుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలు దేవునికి కోపాన్ని కలిగించడం గల మహా కారణం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా ఆ మహా ఎండకు కాళ్ళరణ్యములో నేను స్నేహించిన వాడు నేనే, అయినా కానీ వారు నేను పెట్టిన మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిపోయిరి అని దేని బిడ్డలారా దేవుడు తెలియపరుస్తున్నాడు. నేను అంటాను దేని బిడ్డలారా ఈ రోజున నేను అంటాను దేవుని యొక్క కృప లేకపోతే ఈ రోజున నేను మీ ముందు నిలవబడి ఈ మైక్ పట్టుకుని వాక్యం చెప్పడానికి కూడా అర్హుని కాదు. హల్లెలూయా. నా స్థాయి ఇది కాదు. దేవుని బిడ్డలారా ఈ రోజున దేవుడు ఈ స్థాయిలో నిలబెట్టాడంటే అనేకులకు వాక్యం చెప్పగలిగే కృప ఇచ్చాడంటే అనేకులకు దేవుని బిడ్డలారా నా వలన అందని వాక్యము అనేక దైవజనుల ద్వారా అందించాలని ధైర్యముగా నిలబడి దేవుని బిడ్డలారా వాళ్ళు తీసుకొచ్చి వాక్యాన్ని బోధించగలుగుతున్నానంటే దేవుని బిడ్డలారా అది నా బలము కాదు, నా జ్ఞానం అంతకంటే కాదు, దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప వలన మాత్రమే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఎప్పటికప్పుడే మనము దేవుని స్తుతించాలి. ప్రభువా ఇది కేవలము నీ కృప, నీ కృప తప్ప మరి ఏదో లేదు ప్రభువా, మరొకటి లేదు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా నిత్యము కూడా స్తుతించాలండి, నిత్యము కూడా స్తుతించాలి. ఈ రోజున మన కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నామంటే, ఈ రోజున మనం చేసే చేతి పనులు కలిసి వస్తున్నాయంటే, ఈ రోజున మనం చేసే వ్యాపారాలు కలిసి వస్తున్నాయంటే, ఈ రోజున మనం బయటికి వెళ్ళి క్షేమంగా దేని లాభకరంగా ఇంటికి తిరిగి రాగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప తప్ప మరొకటి లేదు. హల్లెలూయా. దేవుని కృప. దేవునికి మనము దేని బిడ్డలారా ఆ కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక దేవుని బిడ్డలారా వీరు ఏం చేశారంట? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు పెట్టిన ఆహారాన్ని తిని
దేవుడు పెట్టేటువంటి దేవుడిరా ఆహారాన్ని భుజించి తృప్తి చెంది చివరికి ఏం చేశారంటే దేవుని విడిచిపెట్టేశారు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నాను ఏం పెట్టారా, ఇన్ని పరిస్థితులు ఎదురైనా కానీ, మనం ఏ స్థితికి వెళ్ళినా కానీ, మన చిన్న స్థితిలో నుంచి అధికమైన స్థాయిలోనికి దేవుడు మనం తీసుకెళ్ళినా కానీ, గతంలో నువ్వు విశ్వాస జీవితంలో దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగిన వాడవై, ఎంత కృతజ్ఞత కలిగిన దానివై ప్రభు పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా దీవారాత్రులు ప్రభువుని స్తుతించే అనుభవంలో ఉన్నావు. నీ స్థితి పెరిగిన తర్వాత కూడా ఇంకా లోతుగా ప్రభువుని స్తుతించేటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. కానీ దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు రానివ్వకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు చేసే తప్పు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అయితే దేని పెట్టారా, దేవుణ్ణి మీరు ఒక కోణంలోనే చూశారు. ఆయన గొర్రె పిల్లండి, ఆయన గొర్రె పిల్ల స్వభావం అండి, ఆయన లోక పాపములు మోసుకుని పోయే గొర్రె పిల్ల కదండి. మనం ఏం చేసినా కానీ ఆయన క్షమించేస్తాడండి, మనం ఏం చేసినా కానీ ఆయన పాపాలు కప్పెట్టేస్తాడండి, మనం ఏం చేసినా కానీ ఆయన సహిస్తాడండి, ఆయన గొర్రె పిల్ల కదండి అని ఒకవేళ దేని పెట్టారా ఒకే కోణంలో చూస్తున్నారేమో. హల్లెలూయా. ఆయన గొర్రె పిల్లగానే వచ్చాడు కానీ, ఆయన మొదటి రాకలో గొర్రె పిల్లగానే వచ్చాడు కానీ, రెండవ రాకలలో ఆయన గొర్రె పిల్ల కాదండి, యోధా గోత్రపు సింహము వలె ఆయన ఉప్పిన వలె ఈ ఆకాశంలో నుంచి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. రాబోతున్నాడు ఆయన. ఆయన కోపం వచ్చిందా, ఆయన ఉగ్ర రూపాన్ని ఎవరు చూడలేరు. ఆయన కోపం వచ్చిందా, ఆయన కోపాన్ని ఎవరు చల్లార్చలేరు. ఆయన అంటే ఏమిటారా, ఇదిగో నేను పెట్టినటువంటి మేతను తిని వారు ఏం చేయాలంట, గర్వించి వారు ఏమైపోయారంట, నన్ను మరిచిరి. అందుకే నేను ఇప్పుడు వారికి ఏమి చెయ్యాలనుకున్నాను తెలుసా, నేను వారి పట్ల ఎలాగ వ్యవహరించాలనుకున్నాను తెలుసా. చదవండి బిడ్డలారా, చదవండి, చూడండి దాని కింద. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడినైతిని. చెప్పకూడదా గట్టిగా? హల్లెలూయా. నేను గొర్రె పిల్ల వంటి వాడిని అయితేనే అనలేదు అక్కడ. ఇదిగో నేను పెట్టినటువంటి ఆహారాన్ని భుజించి తృప్తిగా భుజించి వారు మందగిలిపోయి నన్ను విడిచిపెట్టారు కనుక నేను వారికి ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఒక సింహము మాదిరిగా ఉన్నాను. హల్లెలూయా. సింహం యొక్క పని ఏంటండి? సింహం పని ఏంటండి? వేటాడుతుందండి. సింహం పని ఏంటండి? దేని పెట్టారా? వేటాడుతుంది. అది కానీ ఒక్కసారి దేని పెట్టారా గర్జించిందా, ఆ చుట్టుప్రక్కల ఏ ప్రాణి నిలిచి ఉండలేదు, ఏ ప్రాణి నిలవలేదు అంటాడు కదా. ఏమంటాడు దేని పెట్టారా? కాబట్టి నేను వారికి సింహము వంటి వాడినైతిని, చిరుత పులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకుని పొంచియుందును. హల్లెలూయా. ఎలాంటి అండి? నేను సింహము వంటి వాడినైతిని, చిరుత పులి ఎలాగైతే మార్గం మధ్యన పొంచి ఉంటుందో నేను అలాగ పొంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడైనా, ఆయన ఎంత గొప్ప కృప కలిగిన వాడైనా, ఆయనకు కూడా దేని పెట్టారా ఏమొచ్చిందండి? కోపం వచ్చిందండి. ఆయనకు కూడా ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం వచ్చి అంటాడు, నేను గొర్రె పిల్ల కాదు సింహముగా ఉంటిని, దారి మార్గంలో కాచుకొని చిరుతుప్పుల వలె నేను కాచి తిని అని దేని బిడ్డలారా దేవుడు చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ మాటను బట్టి మనం తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది ఏమిటి అంటే దేని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ కూడా ఏ స్థితిలోనైనా కానీ దేవుని మనము హైలో పెట్టాలి, మనము లోలో ఉండాలి. హల్లెలూయా. ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూస్తే, దేవునికి ఒకవేళ మనము విరోధ స్వభావాన్ని కలిగి ఉంటే ఆయన మనకి ఎలాగుంటాడంట? సింహము వలె ఉంటాడు. దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెడితే ఆయన మనకి ఎలా ఉంటాడంట? దారిలో కాల్చుకునే సిరుతుప్పుల వలె ఉంటాడు. దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని దేవుని బిడ్డలారా ఆయన చేసినటువంటి ఆ మేలును, ఆ మంచితనాన్ని మర్చిపోయి దేవుని బిడ్డలారా మనం గర్వించి ఆయన విడిచిపెడితే ఆయన మనకి ఎలాగుంటాడంటే ఒక సింహము వలె ఉంటాడు. అయితే అయ్యా నాకు ఈ బాధ వద్దయ్యా,
నేను దీన్ని తట్టుకోలేను యేసయ్యా. ఇలా కాదు, ఇలా కాదు, నీవు నాకు శత్రువు అయిపోతే నేను నీ ముందు నేను బ్రతకలేను అయ్యా. ఇది నా కలలో కూడా జరగరానిది ప్రభువా, ఇది ఎప్పుడు నాకు దూరం అవునుగాక అని దేని బిడ్డలారా, యేసయ్యా నీతోనే ఉంటాను, యేసయ్యా నీతోనే బ్రతుకుతాను, నీకోసమే జీవిస్తాను, నా బ్రతుకున్నంత కాలము ప్రభువా నీవే నాకు తండ్రివి, నేను నీకు బిడ్డను ప్రభువా, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు ప్రభువా అని దేని బిడ్డలారా మనం దేవుని పాదాలు పట్టుకుంటే నీ దారి వేరేగా ఉంటుంది. హల్లెలూయా. నీ పరిస్థితి మరొక రకంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా చాలామంది యొక్క జీవితాల్లో దేవుని బిడ్డలారా కొంతమంది ఏమో దేవుడు వారి యొక్క కుటుంబాన్ని బలోపేతం చేసిన తర్వాత, తన దేవుని ఆర్థిక పరంగా వారిని బలోపేతం చేసిన తర్వాత, వారిని ఒక స్థాయికి లేపిన తర్వాత దేవుని విడిచిపెట్టేసేవారు కొందరుంటే, మరికొంతమంది దేవుని బిడ్డలారా యేసయ్య నా జీవితంలో ఏమీ చేయలేదు, అందుకే నాకు యేసు ప్రభువు అంటే ఇష్టం లేదు అని చెప్పి విడిచిపెట్టేసేవారు కూడా చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కానీ అంటే ఏం బిడ్డలారా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనం ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి కాదు, ఏదో పొందుకోవడానికి కాదు, కానీ ఆ పరలోక పట్టణానికి వారసుడుగా అవుట కొరకు మనం ప్రభువుని నమ్ముకున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాడు కదా భక్తుడు, ఏమంటాడు, ఏమి ఇచ్చినా నీకు స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు వందనాలే. చూద్దామా, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండాలినయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలినయ్యా, క్షణమైనా నీవు లేక నీ బ్రతుకాలినయ్యా, క్షణమైనా నీవు లేక నీ బ్రతుకాలినయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపువారు నీ ప్రేమలో నుండి హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కానీ ఇక్కడ ఇశ్రాయేలు భిన్నంగా వ్యవహరించారు. దేవుడు ఏమి ఇవ్వక దేవుడు విడిచిపెట్టేయడం కాదండి, దేవుడు ఇచ్చినా కానీ విడిచిపెట్టేశారు. హల్లెలూయా. దేవుడు వారి కడుపు నిండా ఆహారం పెట్టినా కానీ విడిచిపెట్టేశారు. ఆ అరణ్య మార్గంలో వారికి లోటు లేకుండా దేవుడు నడిపించే కానీ దేవుడు విడిచిపెట్టేశారు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు వారు చూడక మానేశారా అంటే కాదండి, దేవుని యొక్క కార్యాలు వారు ప్రత్యక్షంగా చూశారు. రాత్రి వేళ అగ్నిస్తంభంలో దేవుని చూడలేదా? పగటి వేళ మేఘస్తంభంలో దేవుడు చూడలేదా? దేవుని బిడ్డలారా ఎక్కడ దేవుని చూడలేదు? సీనా పర్వతం మీద దేవుని స్వరాన్ని వినలేదా? దేవుని బిడ్డలారా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, దేవుడే వారికి పోషకుడుగా ఉండి, దేవుడే వారికి యజమానుగా ఉండి ఆ మార్గం నడిపిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా అయినా కానీ వారు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి మర్చిపోయారంట. ఇప్పుడు అంటాను దేవుని బిడ్డలారా, ప్రభువా ఇదంతా కాదు కానీ నేను నీతోనే ఉంటాను, ఆమేన్, నీతో బ్రతుకుతాను అని మనం దేవునితో నిబంధన చేసుకుంటే ఆయన ఒక సింహంలాగా కాదండి. ఎలా ఉంటాడు తెలుసు ఆయన? మనకి ఎలా ఉంటుంది తెలుసు ఆయన? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషే గ్రంథంలో నుంచే 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చాలమ్మా. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలారా యేసయ్యా నీతో నేను ఉంటాను, దేవా నువ్వు నాతో ఉండాలి ప్రభువా అని మనము ప్రార్థన చేసామో, అప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు ఎలా ఉంటాడంటే చెట్టునకు ఉన్నటువంటి మంచులాగా ఆయన మనతో ఉంటాడంట. హల్లెలూయా. ఎలా ఉంటాడండి ఆయన? మంచు చూసారా? మంచు అంటే అలా ఉంటుంది. బాగా చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో మంచు దేని బిడ్డలారా చెట్ల మీద కురిసి అలా అంటి ఉంటుంది, ఆకులకి చెట్లకి అంటి ఉంటుంది. అదే మన ఏరియాలో ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, అంటే నీటి చుక్కల్లాగా కనబడుతుంది. కనుక దేని బిడ్డలారా ఆయన మనకు ఎలాగుంటాడంటే
ఆ చెట్టు కొమ్మలకు ఆకులకు ఎలాగైతే మంచు అంటి ఉన్నదో అలాగా మనల్ని విడువకుండగా అంటి ఉంటాడంట ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు అంటే ఏం పెట్టారా, ప్రభువా నీతోనే నా బ్రతుకు, ప్రభువా నీతోనే నా జీవితం, ప్రభువా నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా అని దేవుని పెట్టారా పూర్తిగా దేవుణ్ణే మనం భరోసా చేసుకుని దేవుని మీద మనం ఆధారపడిపోయి దేవుని కొరకే బ్రతకడం మొదలు పెడితే దేవుడు ఎన్నడూ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆ మంచు ఎలాగైతే ఆ ఆకులకు అంటి ఉన్నదో దేని పెట్టారా అలాగా అంటి ఉంటాడంట. హల్లెలూయా. మంచు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఆయన ఏమై ఉన్నాడండి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన కనుక ఇప్పుడు దేవుడు ఆ పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు దేవుడు ఒక వ్యక్తిని అంటి ఉండాలి అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు అంటి ఉండడానికి కావలసినటువంటి పరిశుద్ధత ఆ వ్యక్తికి కావాలి. హల్లెలూయా. అంతే కదా పరిశుద్ధుడితో సహవాసం చేయాలంటే ఆ వ్యక్తి కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి. కనుక దేవుడా అందుకనే దేవుడు మనలో ఏమి కోరుకుంటూ ఉంటాడంటే ఆయన పరిశుద్ధతను కోరుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే దేవుడు ఎట్లారా ఆయన అంటున్నాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఒకరి తల్లి వారిని మరుచునేమో గాని నేను మాత్రం నిన్ను మరువను. హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాటలండి. మనంటాడు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించేదను. హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎవరు పలుకుతారు? విడువకుండా ఒక మంచులాగా అంటి ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేని పెట్టారు ఆయన అంటున్నాడు, ఈ యొక్క హోషే గ్రంథము ఈ 14వ అధ్యాయం 5 అంటాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే దేవుడు మనతో ఎలా ఉంటాడంట, అంటి ఉంటాడంట. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మనం విడిచిపెట్టడం. యోషువ ద్వితీయోపదేశకాండం అంటాడు, నీవు ఏ ప్రాంతంలో ఉన్నాను అంటే నీవు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, నీవు పంట పొలాలు దీవింపబడతాయి, నీ దుక్కుడెద్దులు దీవింపబడతాయి, నీ పిండి పూసుకుని తొట్టె దీవించబడుతుంది. ఎప్పుడంటే ఏమిటారా, దేవుని అంటి ఉన్నప్పుడు. హల్లెలూయా, దేవుని అంటి ఉన్నప్పుడు. దేవుని మాట మనం వింటున్నామంటే, ఆయన ఆజ్ఞలు మనం వింటున్నామంటే ఖచ్చితంగా ఆయన అంటి ఉన్నట్టు అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా మనము వర్ధిల్లాలి అంటే, మనం చేసే ప్రతి పని ఫలించాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా మనకు దేవుడు ఒక మంచు వలె అంటి ఉండాలి. హల్లెలూయా. రెండవది ఏంటంటే దేవుడు ఇంకెలా ఏం చేస్తాడు మనల్ని, రెండవది చూడండి, హోషే గ్రంథంలోని 14వ అధ్యాయం 5వ వచనంలో, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. దేవుడు ఆత్మీయముగాను ఆర్థికముగాను దేవుడరా అన్ని విషయాలలో ఆయన ఏం చేస్తాడంటే వృద్ధి చేస్తాడు. ఏం చేస్తాడండి? వృద్ధి చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఒక తామర చెట్టుతో సంఘాన్ని పోల్చాడు. ఓ సంఘమా, ఇదిగో నీవు గనుక నా మాట వింటే, నీవు గనుక నా మార్గంలో నడిస్తే, నీవు గనుక నన్ను అంటి ఉంటే నీ యొక్క జీవితము నీ కుటుంబము ఎలాగుంటుందంటే తామర పుష్పములాగానే ఉంటావు. హల్లెలూయా. తామర పుష్పముకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? తామర పుష్పం లక్షణం ఏమిటి? దేని బిడ్డలారా అది ఒక్క కాండముగా అది కింద చిన్న దుంపగా విత్తబడి అది ఏం చేస్తుందంటే అది మెల్లగా కాండాన్ని వేసుకుని పైకి వచ్చి ఒక ఆకు అలాగే వేసేస్తుంది, తర్వాత మరొక ఆకు వస్తుంది, తర్వాత మరొక ఆకు వస్తుంది, తర్వాత ఒక అందమైనటువంటి పువ్వు వస్తుంది. హల్లెలూయా. అంతటితో ఆగిపోతుందా? దేని బిడ్డలారా ఇంకా దాని చుట్టుప్రక్కల కూడా దేని బిడ్డలారా అది ఏం చేస్తుందంటే దట్టమైనటువంటి సహవాసాన్ని, అంటే దేని బిడ్డలారా తనకి చేయూతనిచ్చేటువంటి తోడు ఉండడానికి మరి అనేక పిలకలను ఏర్పాటు చేసుకుంటుంది. హల్లెలూయా. అది ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఏం చేసుకుంటుందండి? అదొక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.
తల్లి పిల్లక, దేని పిల్లక, చిన్న పిల్లక, ఇలాగ ఒకటి కాదు, ఒక చిన్న గుంటలో ఒక తామర చెట్టు మీరు నాటండి దేని బిడ్డారా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గుంటంతా కూడా, చెరువంతా కూడా ఏమైపోద్దండి, తామర పుష్పాలతో నిండిపోతుంది. హల్లెలూయా. దీనికి తత్వం ఏమిటండి దేని బిడ్డలారా? ఈ తామర పుష్పము, దీని చూపు నేను చాలా చెప్పాను. ఈ తామర పుష్పం యొక్క చూపు ఎటువైపు ఉంటుందంటే సూర్యుని వైపు ఉంటుంది. హల్లెలూయా. ఎండరాని, వర్షము రాని, ఏది ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా కానీ దాని దిశ మార్చుకోదు, దాని దిశ మార్చుకోదు. ఎప్పుడు కూడా సూర్యుని వైపు చూస్తుంది. దేవాది దేవుడు ఎవరితో పోల్చబడ్డాడంటే నీతి సూర్యుడితో పోల్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన నీతి సూర్యుడు. ఓ సంగమా, యథార్థముగా దేవుని మీద ఆధారపడిన వారి యొక్క చూపు ఎలాగుంటుందంటే, కష్టము రాని మన చూపు దేవుడే, ఇబ్బంది రాని మన చూపు దేవుడే, నష్టము రాని మన చూపు దేవుడే, సంతోషము రాని మన చూపు దేవుడే, ఆనందం కలగని మన సంతోషం దేవునితోనే. హల్లెలూయా. అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితులలో దిశ మార్చుకోదు తామర పుష్పం. హల్లెలూయా. ఏం చేస్తుందండి? ఆ సూర్యుని వైపే చూస్తుంది. ఆ సూర్యుని వైపు చూస్తూ ఉండగా ఆ సూర్య కాంతిలో నుంచి వచ్చే కిరణాలు ఆ పుష్పం మీద పడుతుంటే దేని పెట్టారా, మకరందాన్ని అది ఏర్పాటు చేసుకుంటుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరలా ఏం చేస్తుంది దేని పెట్టారా, ఆ కోనేరులో చూసినటువంటి తామర పుష్పం మనకి ఎంతగా వర్ణించుకున్నామే. ఇప్పుడు ఆకులు ఉంటాయి. ఈ ఆకుల మీద దేని పెట్టారా, నీటి చుక్కలు పడినివ్వండి, చిరుకులు పడినివ్వండి, అది ఏం చేసుకుంటుంది? ఉంచుకుంటుందా? ఏం చేస్తుంది? జార విడుస్తుంది. జార విడుస్తుంది. వెంటనే జర్రమని జారి కింద పడిపోతుంది. సంతోషం ఉంటుంది దాన్ని చూసినప్పుడు. ఏంటి, చాలా బాగుంటుంది ముచ్చటగా. అంటే దేవుని బిడ్డలారా, దాని తత్వం ఏమిటంటే, లోకములో ఉన్నవన్నీ నాకే కావాలనుకోదు, లోకములో అని నాకే కావాలనుకోదు, దేవుని కృపలో బ్రతకాలనుకుంటుంది. దేని బిడ్డలారా, దేవుడిచ్చే ఆ సూర్యకిరణ కాంతి తీసుకుంటుంది. దేని బిడ్డలారా, అది స్వేచ్ఛగా అందంగా బ్రతుకుద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే క్రైస్తవ సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, ఓ సంఘమా, నువ్వు ఎప్పుడైతే నా మీద పూర్తిగా నువ్వు ఆధారపడతావో నీ చూపు నా మీదే ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో పాపాన్ని నువ్వు అంటించుకోవు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావు. నిన్ను ఆ తామర పుష్పంలాగా చేస్తాను. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. తామర పుష్పంలాగా నువ్వేమవుతావు? వృద్ధి చెందుతావు. వృద్ధి చెందుతావు, వృద్ధి చెందే అనుభవంలోనే ఉంటావు అని చెప్పి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు వృద్ధి చెందుతావు. హల్లెలూయా. ఒకటి, నేను నీకు మంచులాగా అంటి ఉంటే, రెండవది నువ్వు ఎలాగ ఉంటావంటే దేవుని బిడ్డలారా, తామర పుష్పము పెరిగినట్లు నీవు వృద్ధి చెందుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన తామర పుష్పం, పునరుద్ధాన శక్తి కూడా దీనికి ఉంది చెప్పాలంటే. దేని బిడ్డలారా, ఎండలు బాగా కాసాయి, ఆ కోనేరు ఎండిపోయింది, నీళ్లు ఆరిపోయాయి, చెట్లన్నీ చచ్చిపోయాయి. తర్వాత తొలకరి వర్షం పడద్ది. పడగానే ఎక్కడో దుంప ఉంటుంది, మరలా చిగురించి మరలా చెట్టు కింద తయారైపోద్ది. హల్లెలూయా. క్రైస్తవ జీవితం, ప్రభువుని నమ్ముకుని బ్రతుకుతున్న మనము చచ్చిపోయి సమాధి చేయబడితే మరలా ప్రభు నీతిస్తుడు రాగానే మనం ఏం చేస్తామంటే మహిమ శ్రీలు ధరించుకుని ప్రభువుని కలుసుకుంటాం. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారంటాడు, ఒకటి నువ్వు మంచు వలె అంటి ఉంటాను, రెండవది తామర పుష్పం వలె నువ్వు వృద్ధి చెందుతావు. అదే తర్వాత మూడవది, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. హల్లెలూయా. వారు తమ వ్రేళ్ళు తన్నుదురు అంటే ఇది దేనికి చెప్పబడతా ఉందండి దేని బిడ్డలారా? లోతుగా నాటుకున్నటువంటి చెట్టు ఎలాంటి తుఫాను రానివ్వండి, అది పడిపోద్దా? చెప్పాలి. పడిపోద్దండి? పడదు. ఎందుకని పడదు? దాని వ్రేళ్ళు ఎలాగున్నాయి? చాలా లోతుగా నాటుకుంది. చూడండి, ఐ విల్ బి లైక్ ద డ్యూ టు ఇజ్రాయెల్, హీ విల్ బ్లాసమ్ లైక్ ద లిల్లీ అండ్ టేక్ రూట్ లైక్ ద క్యాడర్స్ ఆఫ్ లెబానోన్. ఈ లెబానోన్ చెట్టు అంట ఎలాగ నాటుకుందంట? చాలా బలముగా నాటుకుందంట.
ఇది దేని బిడ్డలారా ఎంత బలంగా అంటే దాని కొమ్మలు చూడండి, దాని మొదలు చూడండి, ఎంత మాత్రం కూడా ఎలాంటి గాలి వేసినా కానీ, ఎలాంటి గాలి వీచినా కానీ దేని బిడ్డలారా అది ఏ మాత్రం కూడా పడిపోవడానికి వీల్లేదు. ఎందుకని? అది చాలా బలంగా నాటుకుంది. దేవుడు అంటాడు దేని బిడ్డలారా, నీవు ఎలాగుంటావంటే దాని వ్రేళ్ళు తన్నునట్లు వారు తమ వ్రేళ్ళు తన్నుదురు. అంటే చాలా లోతుగా నాటుకుంటారు. హల్లెలూయా. వ్రేళ్ళు దేనికి సాదృశ్యం అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యం. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఒక బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావో, ఒక దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావో, ఆ విశ్వాసం కలిగి ఉండటం వలన ఎలాంటి పెను తుఫాన్ లాంటి శోధన వచ్చినా నువ్వు పడిపోవు. ఎలాంటి భీకరమైన తుఫాన్ లాంటి కష్టం వచ్చినా నువ్వు జారిపోవు. హల్లెలూయా. ఈ భయంకరమైన శోధన ఉదాహరణకు ఎవరంటే దేవుని బిడ్డలారా, ఎవరంటే యోబుకు వచ్చింది. దేవుడు సమస్తాన్ని కోల్పోయాడు. ఈ యోబు ఈ చెట్టుతో పోల్చుకుంటే బలంగా నాటుకున్నాడు యోబు. తన వ్రేళ్ళు చాలా బలంగా నాటుకున్నాయి. అంటే తన విశ్వాస జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు యోబు. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి శోధన వచ్చింది. అబ్బా, ఎంత భయంకరమైన శోధన అంటే అది చెప్పుకుంటేనే, అది కళ్ళల్లో దాని దృశ్యంగా చూస్తేనే కళ్ళంట కన్నీరు రాగు. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి దృశ్యం. బిడ్డలు కోల్పోయారు. దేని బిడ్డ దాని సేవకులు కోల్పోయారు. దేని బిడ్డారా ఆస్తులు కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు, ఒంటరిగా మిగిలాడు. దేని బిడ్డారా గుడ్డలు ఉన్నా కానీ వేసుకోవడానికి లేదండి. అంత భయంకరమైన దుస్థితి, శ్రమ. ఒక గాలి వచ్చేమో బిడ్డలు కొట్టేసింది. ఒక సుడిగుండం వచ్చేమో దేని బిడ్డలారా గొర్రెలను మేకలు చంపేసినాయి. మరొక సుడిగుండం లాగా వచ్చేమో సైనికులు చచ్చిపోయారు, సేవకులు చచ్చిపోయారు. ఒకటి కాదు, సమస్తం కోల్పోయాడు. అయినా కానీ ఆ చెట్టులాగా కదలలేదు. హల్లెలూయా. బలంగానే ఉన్నాడు. కారణం తెలుసా? అతని వ్రేళ్ళు ఎలా ఉన్నాయంట? లోతుగా తన్నబడి ఉన్నాయి అంట. చూడండి దాని వ్రేళ్ళు ఎలా ఉన్నాయంట? దాని వ్రేళ్ళు తన్నునట్లు వారు వ్రేళ్ళు తన్నుదురు. అంటే చాలా బలమైన విశ్వాసంతో ఉంటారంట. ఎలాంటి సుడిగాలు వచ్చే పడిపోరంట. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా దేవుడు అంటాడు, నిన్ను నేను అలా చేస్తాను. హల్లెలూయా. ఎవరు చేయాలి మన అలాగా? అలాగ మనం తయారు చేయబడాలంటే మనం దేవుని చేతుల్లోనికి మనం వెళ్ళాలి. నేను చాలా మార్లు ఈ మాట అంటాను. నేను చాలా మార్లు, ప్రభువా నీకు నేను లోబడిపోతున్నాను, నేను కాదు నడిచేది, నీవే నన్ను నడిపించాలి అని మనం చేతిని ఎవరికి ఇవ్వాలి? యేసయ్య చేతిలో మనం చేయిని పెట్టాలి. హల్లెలూయా. పెట్టినప్పుడు దేని బిడ్డలారా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన పట్టుకుని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? ఆయన పట్టుకుని మనల్ని నడిపిస్తాడు. కానీ ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవా నేను నీ చేతుల్లోనికి రాను కానీ ఎక్కడ ఉన్నా కానీ నువ్వే పట్టుకో అని దేని బిడ్డ ఏం చేస్తాడంటే దొంగ పోలీసు ఆట అన్నట్టుగా ఉంది. అప్పుడు అలాగే ఉంది కదండి, దొంగ పోలీసులాగా. ప్రభువా నేను వెదకను, ప్రభువా నేను ప్రార్థన చేయను, ప్రభువా నేను ఉపవాసం ఉండను, ప్రభువా నేను వాక్యం చదవను, ప్రభువా నేను సహవాసంలో ఉండను, కానీ నన్ను మాత్రం జాగ్రత్తగా కాపాడే అన్నట్లుగా ఈ రోజున సంఘాలు ఉన్నాయి. దేని బిడ్డారా నేను అంటాను, అసలు ప్రభువా దాన్ని పట్టుకో అని మనం అనాలి. ప్రభువా నా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకుని ప్రభువా నీవు నడిపించు నాయన, నాకు నేనుగా నడవలేను ప్రభువా, నాకు నేనుగా నడవలేను, నీ హస్త బలం నాకు కావాలి నాయన, నా చేయి పట్టుకో ప్రభువా అని మనం ఏం చేయాలంటే మన చేతిని ప్రభు చేతికి అప్పగించాలి. హల్లెలూయా. అప్పుడు ఆయనకు మనం అవకాశం ఇస్తాం. అప్పుడు పట్టుకుని ఆయన చేస్తాడంటే బిడ్డ నడువు. తండ్రి ఇద్దరు నడుస్తారు. బిడ్డ చెయ్యి తండ్రి చేతిలో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక గొయ్యి ఉంది. తండ్రి ఏం చేస్తాడు? ఇలా పట్టుకుని అమాంతంగా ఎగిరి అవతకి లేక మరలా గొయ్యి దాటిన తర్వాత మరలా దింపి నడవరా అని చేపట్టుకుంటాడు. ఇప్పుడు ఆ గొయ్య దాడడానికి ఎవరు సహకరించారు? ఆ గోతిని దాటడానికి ఎవరి సహాయం అందింది? దేవుని సహాయం అందింది. ఎందుకని? నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? దేవుని తండ్రి చేతిలో ఉంది. హల్లెలూయా.
ఇప్పుడు దేని పెట్టారా, ఇప్పుడు మనకు ఎదురైనటువంటి పెను తుఫానులు లేదా మనకు ఎదురైనటువంటి ఆ గొంతలు ఆ మెట్టలు దాటలేక అక్కడే మనం నేసిలిపోతున్నామంటే కారణం ఏంటంటే దేని పెట్టారా, మనము దేవుని చేతిలో మనం చేపెట్టలేదు, మనమే దాటాలని ప్రయత్నం చేస్తున్నాం. మనమే దాటాలని ప్రయత్నం చేసి కొన్నిసార్లు దాటగలుగుతున్నాము, కొన్నిసార్లు దాంట్లో పడిపోతున్నాం. దాంట్లో పడిపోతేనేమో దెబ్బలు తగులుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది ఎదుగుతూ ఉంటాయి. కానీ ఈ తండ్రి ఏం చేశాడంటే, బిడ్డ నువ్వు నడవలేవు నాన్న అని చెప్పి ఏం చేస్తాడంటే, ఆ తండ్రి ఆ బిడ్డను ఒళ్ళో తీసుకుని అమాంతంగా ఎగిరి ఆ పక్కన కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఇది ఎవరి చేతిలో ఉంటే సేఫ్టీ? మనకి తండ్రి చేతిలో ఉంటే సేఫ్టీ. హల్లెలూయా. ఒకటి ఏం బిడ్డలారా, మనము ఆయన చేతిలో ఉంటే ఆయన మంచు వలె ఉంటాడు. రెండవది ఏం బిడ్డలారా, ఆయన చేతిలో మనం ఉంటే ఆయన వృద్ధి చెందిస్తాడు. ఆయన చేతిలో మనం ఉంటే దేని బిడ్డలారా, మన వేళ్ళు లోతుగా తనున్నట్లుగా, విశ్వాస జీవితంలో స్థిరత్వం ఉన్నట్లుగా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దాని వేలు తన్నట్లు వారు తమ వేలు తండ్రు అతని కొమ్మలు విశాలముగా పెరుగును. హల్లెలూయా. చూసారా ఆ చెట్టు కొమ్మలు ఎలా ఉన్నాయి? విశాలముగా పెరుగును. అంటే దేని బిడ్డలారా, నువ్వు విస్తరిస్తావు, వృద్ధి చెందుతావు. నీ నీడలో అనేక మంది సేద తీర్చుకుంటారు. నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటే దేని బిడ్డలారా, నీ చేతి కింద అనేకులు సేద తీర్చుకుంటారు. నువ్వు అనేకులకు ఆశ్రయాన్ని కలగ చేస్తావు. అనేకమైన ఇంగ్లీష్లో దీన్ని బ్రాంచెస్ అంటారు, కొమ్మల్ని. అనేక బ్రాంచ్లు ఏర్పడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా విస్తరిస్తావని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. హల్లెలూయా. ఒలీవ చెట్టునకు కలిగినటువంటి సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హల్లెలూయా. మనం ఎలాగో ఉంటాము అని దేవుడు చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, దేవునితోనే మనం కలిసి ఉంటే మనం ఎలా ఉంటామంటే సువాసనగా ఉంటామంట. హల్లెలూయా. ఎలా ఉంటామండి? సువాసనగా ఉంటాం. అంటే దేవుని బిడ్డలారా, దేవునితో ఉంటేనే మన జీవితాల్లో అభివృద్ధి, దేవునితో ఉంటేనే దేవుని యొక్క సహాయం, దేవునితో ఉంటేనే మనం సువాసన. లెబానోను పర్వతం మీదుగా వెళ్తుంటే ఆ మొక్కలటువంటి పరిమళ వాసన ఎంతో సువాసన వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఆ లెబాను పర్వతం మీద ఉన్నటువంటి ఆ మొక్కల సువాసన చాలా పరిమళ వాసన వచ్చి ఆ వాసన అలాగే వెదజల్లుతూ ఉంటుందంట. అందుకే మనం దేని బిడ్డలారా నిత్యముగా అంటాను, ప్రతి క్రైస్తవుడు సువాసనగా ఉండాలి, దుర్వాసనగా ఉండకూడదు. అంటే సువాసన అంటే దేని బిడ్డారా, మనలో నుంచి మంచిది రావాలి, మనలో నుంచి మంచిది రావాలి, చెడ్డది రాకూడదు. మంచిది అంటే దేని బిడ్డలారా, మనం అనేకులకు మేలు చేసే వాళ్ళముగా ఉండాలి, మనం అనేకులకు మేలుకరముగా మాట్లాడాలి, మనం అనేకులను దీవించే వారముగానే ఉండాలి, కానీ శపించే వారముగా ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు మనం సువాసనగా మారిపోతాం. ఒకప్పుడు సౌలు దుర్వాసనగా బ్రతికాడు, సౌలు చూసి భయపడ్డారు. ఒకప్పుడు సౌలు వస్తున్నాడు అంటే ఊర్లు గ్రామాలే ఖాళీ చేసేసేవారు. అదే సౌలు దేవుని హస్తంలోకి వచ్చిన తర్వాత నిలబడితే లక్షల మంది ప్రజలు మీటింగ్కి హాజరయ్యేవారు. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. ఇదివరకు ఉన్నది ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి సౌలులో అంటే, సౌలుగా ఉన్నప్పుడు దేని బిడ్డలారా అతనిలో మంచి లేదు, కానీ పౌలుగా మారినప్పుడు అతనిలో అంతా మంచి వాసనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాడు, నువ్వు ఎలాగుంటావంటే లెబానోనుకున్నంత సౌందర్యం, నీకు ఒలీవ చెట్టుకున్న సౌందర్యం ఉంటుంది, అంతమందికి లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హల్లెలూయా. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. హల్లెలూయా. ఎలా వస్తారంట? అనేక మంది ప్రజలంట నీ దగ్గరికి వస్తారంట. యేసు ప్రభు దగ్గర కూడా ఎంతమంది వచ్చేవారు? వేల మంది. ఇసుక వేస్తే రాలని ప్రజలు వచ్చేవారు. ఆ జనసంఖ్య పురుషుల లెక్క పెడితేనే 5,000 మంది అలా ఉండేవారు. ఇక స్త్రీలు కానీ పిల్లలు కానీ లెక్కలోకి తీసుకునబడలేదు. అంటే ఎందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అన్ని వేల మంది వచ్చేవారంటే ఆయన సువాసనగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడండి? సువాసనగా ఉన్నాడు. ఈరోజు ఏం పెట్టారా,
మన యొక్క జీవితం ఎలాగ ఉండాలంటే ప్రభువుని అంగీకరించినటువంటి మన జీవితం, ప్రభువుని స్వీకరించినటువంటి మన జీవితం ఎలాగ ఉండాలంటే దేని బిడ్డలారా సువాసనగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన మాటలు సువాసనగా ఉండాలి. అనేక మంది ప్రజలను ఆదరించే మాటలుగా ఉండాలి. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే దేని బిడ్డలారా కొట్టినట్లుగా ఉంటాయి. వారు మామూలుగా చాలా హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది, హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది, స్వచ్ఛన ప్రేమ ఉంటుంది. కానీ వారు మాటలు ఎలా ఉంటాయంటే కొట్టినట్లు అనిపిస్తుంది. ఈ పొరపాటున అనుకుంటాం, అయ్యో ఈయన ఈ వీళ్ళు ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో అనుకుంటాం. మాట్లాడడం కూడా ఎలాగ ఉండాలంటే దేని బిడ్డలారా సౌమ్యంగా మాట్లాడాలి. కొట్టినట్లుగా మాట్లాడితే మనతో ఎవరు సహవాసం చేయరు. ప్రేమగా మాట్లాడుతున్నట్లుగానే మన ప్రేమతో మాట్లాడాలి. లోపల ప్రేమ ఉంటుంది, ఉండట్లేదు. కానీ కొన్నిసార్లు వారి మాటలు ఏంటంటే కటువుగా కొట్టినట్లుగా ఉంటాయి. హల్లెలూయా. కానీ ఆ మాట ధోరణులు కూడా మనం మార్చుకున్నప్పుడు అనేక మంది స్నేహితులు అవుతారు. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా మన మాటలు ఎలాగ ఉండాలంటే సువాసనగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసం వాసన వలె వారు మరలితురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేని బిడ్డలారా లెబానోను చెట్లు చాలా అందంగా ఉంటాయంట. లెబానోను చెట్లు చాలా సౌందర్యంగా ఉంటాయి. అవి ఎంతెంత ఉంటాయంటే ఆకాశం అంత ఎత్తు, ఆకాశానికి అంటుకున్నంత ఎత్తు ఉంటాయంట. లెబానోను పర్వతమైనటువంటి ఆ వృక్షాలు దేవదారు మ్రాను. అందుకే దేవదారు మ్రానుతో సంఘాన్ని దేవుడు పోల్చి చెప్పాడు. దేవునికి ఉద్దేశం ఏంటంటే మనం ఎత్తుగా ఎదగాలని. అంటే ఎంత ఎత్తు ఎదగాలని? దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలిగినంత ఎత్తు, అంటే ఎత్తు ఆత్మీయతలో మనం ఎత్తుగా ఎదగాలి, లోతుగా ఎదగాలనేది దేవుని యొక్క ఆశ, ఆలోచన. కనుక దేని బిడ్డలారా ఒకటి మనము లోకములోనికి తిరిగామా, దేవుడిచ్చిన దాన్ని తిని మనము గర్వించి దేవుని విడిచిపెట్టామా, ఆయన సింహం వలె ఉంటాడు. లేదు ప్రభువా నా జీవితంలో నువ్వు చాలా ఉపకారివి నాయనా అని ప్రభు వైపు తిరిగామా, ఆయన మంచు వలె విడువక అంటి ఉంటాడు. రెండవది దేని బిడ్డలారా ఆయన వృద్ధి చేస్తాడు. తర్వాత ఆయన సువాసనగా చేస్తాడు. దేని బిడ్డలారా ఆయన మనల్ని తామర పుష్పం వలె విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుందాం. ఓ సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా ఎందుకని చెప్తున్నాడు? నిజంగా చెప్పవలసిన పని ఏంటి అంటే దేవుడు మన గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. నాకెందుకులే అని నా మట్టుకు నేను ఊరుకుంటే ఏదైనా అయిపోద్ది. కానీ అలాగా దేవుడు ఉండనివ్వడు. ఎందుకంటే దేవుడు ప్రేమించి ఈ గ్రామంలో ఒక సేవకుడిగా నిలబెట్టినప్పుడు బాధ్యతగా నేను దేవునికి ఆ సంఘాన్ని వధువు సంఘముగా చేసి సిద్ధపరిచి ప్రభు పాదాల దగ్గర అప్పగించే బాధ్యత నాకుంది. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు గట్టిగా మాట్లాడతాడు, కొట్టినట్టు ఉంటుంది, వాక్యం చెప్తున్నట్టు అని అనుకోవచ్చు. కానీ ఈ ప్రయాస, ఈ భారం ఎందుకు అని అంటే దేని బిడ్డలారా ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రభువునందు పరిపూర్ణులుగా మార్చబడాలని ఆశ. హల్లెలూయా. పరిపూర్ణులుగా మార్చబడి ప్రభు దగ్గర మనం సంపూర్ణంగా నిలబడాలి. ఎంత భక్తి చేసి ఎన్ని ఉపవాసాలు చేసి ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు ఎత్తబడ్డామనుకోండి, ఎవరికి బాధ? దేవునికి బాధ, తర్వాత సిద్ధపరిచినటువంటి నాకు బాధ. కనుక దేని బిడ్డల ఆశ ఏంటంటే దేవుని రాకడకే అందరినీ కూడా సంపూర్ణంగా చేయాలి. అటు యవనస్తులు మిగిలిపోకూడదు, అటు చిన్న పిల్లలు మిగిలిపోకూడదు, ఇటు పెద్దలు మిగిలిపోకూడదు. అందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి, అందరినీ కూడా ఆరాధికులుగా చేయాలి అనేటువంటి ఒక దాహంతో నేనున్నాను, ఆ దాహంతో ఉన్నాను. అందుకనే దేని బిడ్డలారా మరి కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ప్రతి మాట నేను దాన్ని ఆపుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ప్రతి మాటను నేను ప్రక్కకు మళ్ళించేయకుండా అందించిన ప్రతి మాట సంఘం ముందు నేను మీ ముందు కళ్ళ ముందు స్పష్టంగా ఉంచుతున్నాను. హల్లెలూయా. ఇక సరి చేసుకునేది, బాగు చేసుకునేది, దేవునిలో పెరిగేది ఇదంతా కూడా అది మీకే వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. అది హల్లెలూయా. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. మీరు ఆత్మీయంగా పెంపొందించుకోవడానికి మీరు ఆత్మీయ పోరాటాలు మీరు కూడా చేయాల్సిందే. బైబిల్ గ్రంథం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసాలు ఉండాలి. ఎవరి ఆత్మీయతను వారు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవ, నీ పరిశుద్ధమైన నామమును వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను.
అయ్యా ఇప్పటి వరకు ఎన్నో విషయాలు బయలుపరిచారు దేవా. నాయన మా జీవితాలు ఎన్నో లోపాలు ఉండొచ్చు, ఎవ్వరూ పరిపూర్ణని చెప్పడానికి వీల్లేదు. నా జీవితం కూడా నీకు తెరిచిన పుస్తకమే, నా జీవితం కూడా నీకు తెరిచిన పుస్తకమే దేవా. నేను కూడా ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలి, సంఘము కూడా లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. నీ పాదాల దగ్గర సంపూర్ణంగా మేము అందరం మార్చబడాలి, నీ పాద సన్నిధిలో అందరం కలుసుకోవాలి. అట్టి కృప మాకందరికీ అనుగ్రహించుము యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేని బిడ్డలారా, క్రిస్మస్ వస్తుంది, మనకు క్రిస్మస్ వస్తుంది. మరి క్రిస్మస్ కూడా మనం కొంచెం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత జనవరి 1 వస్తుంది, దానికి కూడా ప్లాన్ చేసుకోవాలి. నేనైతే ఈ సంవత్సరం డిసెంబర్ 31 నైట్ 2 సంఘాలు, అన్ని సంఘాలు కూడా ఇక్కడే మమేకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఉందూరులో కూడా అక్కడ మరి ఒక ట్రాక్టర్ పెట్టి ఆ ఉందూరు సంఘ బిడ్డలందరూ కూడా ఇక్కడే డిసెంబర్ 31 మరి అందరిని కూడా మమేకం చేసి అందరికీ ఒకే చోట పాదశుద్ధి కార్యక్రమాలు, అందరికీ ఒకే చోట వాగ్దానాలు, ఇవన్నీ మరి చేయాలని అనుకుంటున్నాం. కనుక ప్రార్థన చేయండి, వారందరూ కూడా ఇక్కడికి వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఆల్రెడీ క్యాలెండర్స్ అయితే దేని బిడ్డలారా మరి ముందుగానే చేంజ్ చేశాం. ఈ సంవత్సరం క్యాలెండర్లకి వాగ్దానాలకి దాదాపుగా 15,000 రూపాయలు అయ్యాయి. మరి క్యాలెండర్లు అయితే ఏం చేశాం కానీ అవి తీసుకురావడానికి కాస్తంత ఇబ్బందిగా ఉండి మరి వాటిని ఇంకా తీసుకోలేదు. ప్రార్థన చేయండి. దాదాపుగా ఒక 4,000 రూపాయలు అక్కడ అడ్వాన్స్ కట్టాను, ఇంకా 11,000 రూపాయలు మనకు కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి మరి ఆ టయానికి క్యాలెండర్లన్నీ వాగ్దానాలన్నీ మన చేతికి వచ్చేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రకటన, మన ఉణుదూరు ప్రాంతం నుంచి ఒక చిన్ని బిడ్డ ప్రియ కరాటీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆమె బాగా మరి ఫస్ట్ వచ్చింది. ఆ పాప ఇప్పుడు మలేషియా దేశానికి ఆ పాప కరాటీ పోటీలో పాల్గొనడానికి వెళ్తుంది, మలేషియా. ఆ బిడ్డ మన సంఘ బిడ్డ, వాళ్ళ తల్లిగారి పేరు రాజీ. కాబట్టి ఆ బిడ్డ ప్రయాణంలో చక్కగా మలేషియా వెళ్ళి అక్కడ కూడా విజయాన్ని పొందుకుని వచ్చేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి పాటలు పాడుతున్న కానుక సేకరణ తిమోతి మీద ఆన్ చేయండి. పలహారం అది కూడా ప్రార్థన చేసే